హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను మీ లావణ్య. చూస్తున్నారు కదా, టేస్టీ టేస్టీ చేపల పులుసు అండి. ఓన్లీ 5 మినిట్స్లో ఈజీగా చాలా టేస్టీగా రెడీ అవుతుంది. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లం, లవంగం, చెక్క, గసగసాలు, యాలక్కాయ వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలండి. చేపలు బాగా ఫ్రై పీసెస్కి కట్ చేసుకొని వాటికి ఉప్పు కారం పెట్టి సోక్ చేసుకోవాలండి. అదే నానబెట్టుకోవాలి. బాండి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని చీల్చిన పచ్చిమిరపకాయలు ఒక 3 వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కొంచెం బాగా మరిగిన తర్వాత చీల్చిన పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలాంటి గరిటె పెట్టుకొని చేపల కూర వండామనుకోండి, చేపలు విరిగే ఛాన్సెస్ ఉండదండి. మనం పచ్చిమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి. 2 టమాటాస్ కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మిక్సీ జార్లోనే టమాటాస్ కూడా వేసుకోవాలి. చెప్పానో లేదో మర్చిపోయాను, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఆ కొంచెం బాగా అది కొంచెం దగ్గర పడ్డాక మిక్సీ జార్లో ఉన్న వాటర్ కూడా అందులో వేసేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం బాగా ఆయిల్ పైకి వచ్చినప్పుడు తగినంత కారం వేసుకోవాలి. కొంచెం లిటిల్ బిట్ టర్మరిక్, లిటిల్ బిట్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫిష్ పీసెస్ కడుక్కున్నప్పుడు ఉప్పు కారం పట్టించుకొని ఉంచుకోవాలి. అవి కంప్లీట్గా కూరలోకి సరిపడా ఉప్పు కారం చేపలకే కలిపి పెట్టేయాలండి. ఈ గ్రేవీకి సరిపడా క్వాంటిటీకి మాత్రమే ఉప్పు కారం అనేది వేసుకోవాలి. ఆ ఉప్పు కారం వేసి అది కొంచెం బాగా కలిపాక మనం చూడండి, కారం పెట్టుకున్న సోక్ చేసుకున్న ఫిష్ పీసెస్ ఉంటాయి కదండి, అవి కూడా అందులో వేసేసుకొని బాగా ఒకసారి ఆ ప్యూరీ అంతా, ఆనియన్ ప్యూరీ, టమాటా ప్యూరీ అంతా, ఆ పేస్ట్ అంతా దానికి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. లోతు గరిట పెట్టామనుకోండి చేపలు విరిగిపోతే చూసారా, అందుకని నేను అట్లకాడ పెట్టుకున్నాను. దాంతోనైతే కింద నుండి తీయచ్చు కాబట్టి. ఇప్పుడు అవి వేసాక 5 మినిట్స్ మూత పెడితే ఈ రకంగా కుక్ అయిపోతాయండి. ఆల్మోస్ట్ సగం వరకు కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇలా కొంచెం కుక్ అయినప్పుడు మనం చింతపండు పులుసు ఆల్రెడీ నానబెట్టుకొని దానికి సరిపడా చింతపండు పులుసు అనేది వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అది స్కిప్ అయినట్టుంది వీడియో. ఇలా చింతపండు పులుసు వేసేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని అవి తీసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత దించేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. చూస్తున్నారు కదా, అవుట్ఫిట్ అనేది ఇలా వచ్చింది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.